హలో క్రియేటర్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ పర్టికులర్ వీడియోలో నేను తమ్నేల్స్ రివ్యూ చేయబోతున్నానని మీరు ఆల్రెడీ తమ్నేల్లో చూశారు. తమ్నేల్స్ ఒక్కటే కాదు, తమ్నేల్స్తో పాటు మీ హ్యాండిల్స్ కూడా రివ్యూ చేయబోతున్నాను అనమాట. హ్యాండిల్ అంటే మన ఛానల్ నేమ్ కనిపిస్తూ ఉంటుంది కదా కామెంట్స్లో, అది హ్యాండిల్ అనమాట. హ్యాండిల్ కూడా నేను చూపిస్తాను. సో మీకు ఎడిషనల్ అనమాట, ఇది ఒక తమ్నేలే కాదు, హ్యాండిల్ కూడా నేను రివ్యూ చేసి మీకైతే డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను అనమాట. సో ఇది నేను ఎవరికి రివ్యూ చేస్తున్నాను, ఎవరి కోసం రివ్యూ చేస్తున్నాను అంటే, నేను ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో మీరు ఆల్రెడీ ఇక్కడ షేరింగ్లో చూడొచ్చు. యూట్యూబ్ ఛానల్లో ఒక కమ్యూనిటీ పోస్ట్ అయితే పెట్టాను అనమాట. ఈ కమ్యూనిటీ పోస్ట్లో ఆన్సర్ చేయండి, గిఫ్ట్ కొట్టండి అని ఒకటి పెట్టాను అనమాట. దీంట్లో మీరు సిటీఆర్ గురించి ఇంకా యావరేజ్ వ్యూ డ్యూరేషన్ గురించి తెలుసుకోవాలని చెప్పి 2 క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. చాలామంది ఆన్సర్ చేశారు. అందులో కొంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు, కొంతమంది తప్పుగా ఆన్సర్ చేశారు, కొంతమంది ఇంకా ఎక్కువగా ఆలోచించారనమాట. అంటే ఇంకా ఎడిషనల్ ఫ్యాక్టర్స్ తీసుకొని ఛానల్లో ఆల్రెడీ ఎక్కువ వ్యూస్ ఉంటే ఏంటి, మొత్తం ఓవరాల్గా సిటీఆర్, ఓవరాల్గా యావరేజ్ డ్యూరేషన్. నేను సింపుల్గానే అడిగాను అనమాట. ఒక పర్టికులర్ వీడియోని అప్లోడ్ చేస్తే ఆ పర్టికులర్ వీడియోకి సిటీఆర్ ఎంత, ఆ పర్టికులర్ వీడియోకి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఎంత అని. సో సింపుల్గా వాటి ఆన్సర్లు చూద్దాం. వాటి ఆన్సర్ చూసిన తర్వాత నేను తమ్నేల్స్ అయితే రివ్యూ చేస్తాను అనమాట. సో డైరెక్ట్గా ఇక్కడ చూస్తే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు అప్లోడ్ చేసిన ఒక వీడియో 10 minutes ఉంది, టోటల్ వీడియో లెంత్ 10 minutes ఉంది. అయితే ముగ్గురు చూశారు ఆ వీడియోని. అందులో ఒకళ్ళు 1 minute చూశారు, ఒకళ్ళు 2 minutes చూశారు, ఒకళ్ళు 3 minutes చూశారు. సో మొత్తం యావరేజ్గా వ్యూ డ్యూరేషన్ ఎంత, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఎంత అని అడుగుతున్నాను. యావరేజ్ వాచ్ టైం కానీ లేకపోతే టోటల్ వాచ్ టైం కానీ నేను అడగట్లేదు అనమాట. టోటల్ వాచ్ టైం అంటే చాలామంది కామెంట్ చేసినట్టు 1 + 2 + 3 6 minutes అయిపోతుంది టోటల్ వాచ్ టైం. అది ఆ పర్టికులర్ వీడియోకి వాచ్ టైం గురించి నేను చెప్పట్లేదు. యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అంటే యావరేజ్గా జనాలు ఎంతసేపు చూస్తున్నారు అనేది మనకు కావాలన్నమాట. ఇక్కడ ఆల్రెడీ మీకు ఫార్ములా కూడా ఉంది. యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అంటే ఏం లేదు, మొత్తం ఎంత వాచ్ టైం వచ్చింది, 1 + 2 + 3 6/3 అనమాట. 3 members ఉన్నారు కదా వ్యూవర్స్, 3 members ఉన్నారు కాబట్టి /3 అంటే 6/3, జస్ట్ 2 minutes మాత్రమే యావరేజ్ వ్యూ డ్యూరేషన్ వచ్చిందనమాట. అంటే కొంతమంది 1 minute చూస్తున్నారు, కొంతమంది ఎక్కువ చూస్తున్నారు, తక్కువ చూస్తున్నారు. కాబట్టి ఓవరాల్గా యావరేజ్గా మీ వీడియోని 2 minutes చూస్తున్నారు అనేది పాయింట్ అనమాట. సో కొంతమంది కరెక్ట్ ఆన్సర్ చేశారు, కొంతమంది 6 minutes అట్లా చెప్పారు, అది తప్పు అనమాట. నెక్స్ట్, మీ వీడియోని యూట్యూబ్ ఇద్దరికి చూపించింది, అంటే మీ తమ్నేల్ ఇద్దరు కనిపించింది. అందులో ఒకరు క్లిక్ చేసి చూశారు, ఇంకొకరు చూడలేదన్నమాట. అంటే ఇంకొకరు క్లిక్ చేయలేదు, ఇంకొకరు క్లిక్ చేసి వీడియోని చూశారు. సో ఇప్పుడు మనకి ఎంతమందికి చూపించింది, ఇద్దరికి చూపించింది. ఇద్దరికి చూపించడాన్ని ఇంప్రెషన్స్ అంటారనమాట. ఇంప్రెషన్స్ అంటే కొంతమందికి తెలియదు కాబట్టి చెప్తున్నాను. మీకు యూట్యూబ్ స్టూడియోలో కనిపిస్తూ ఉంటుంది ఒక వీడియోకి ఇంప్రెషన్స్ అంటే వీడియోని డిఫరెంట్ ప్లేసెస్లో, అంటే ఒక వీడియో అయిపోయిన తర్వాత లాస్ట్లో బ్లాక్స్ కింద కనిపిస్తాయి, అక్కడ అవ్వచ్చు, లేదా ఎండ్ స్క్రీన్స్లో అవ్వచ్చు, లేదా ఓవరాల్గా వేరే వీడియోకి రికమెండేషన్ కింద సైడ్లో కనిపిస్తూ ఉంటాయి కదా, అలా రికమెండేషన్ కింద కావచ్చు, లేదా యూట్యూబ్ ఓపెన్ చేయగానే హోమ్లో కొన్ని వీడియోస్ కనిపిస్తాయి కదా అక్కడ, అలా డిఫరెంట్ ప్లేసెస్లో చూపించడాన్ని ఇంప్రెషన్స్ అంటారనమాట. అంటే యూట్యూబ్ ఫస్ట్ కొంతమందికి చూపించడానికి ట్రై చేస్తుంది, వాళ్ళు చూస్తే ఇంకా ఎక్కువ మందికి చూపిస్తుంది, వాళ్ళు కూడా చూస్తే ఇంకా ఎక్కువ మందికి. సో అలా మీ వీడియో అనేది గ్రో అవుతూ ఉంటుంది అనమాట. సో మీరు ఇవన్నీ కన్సిడర్ చేయకుండా మీ కంటెంట్ చాలా బాగుంటే సరిపోతుంది అనమాట. సో క్వశ్చన్లోకి వెళ్దాము. మీ వీడియోని యూట్యూబ్ ఇద్దరికి చూపించింది, ఒకరు క్లిక్ చేస్తారు, ఒకరు క్లిక్ చేయలేదు. సో ఒకరు క్లిక్ చేశారు కాబట్టి 1. సో పైన క్లిక్స్ ఎంతమంది క్లిక్ చేస్తారు అనేది పైన వేసుకుంటాం. 1/2 ఇద్దరు చూపించింది కాబట్టి 2 × 100 అంటే 50% మాత్రమే క్లిక్ త్రూ రేట్ ఉందన్నమాట. అంటే మీకు తెలిసిందే కదా, ఇద్దరిలో ఒకళ్ళే చూసారంటే 50%, సింపుల్గా అదనమాట. 50% క్లిక్ త్రూ రేట్ ఉందన్నమాట. అంటే క్లిక్ చేసి చూస్తున్నారు మీ వీడియోని, అంటే మీ తమ్నేల్ సగం మందికి మాత్రమే నచ్చుతుంది అని ఎగ్జాంపుల్ అనమాట. సో ఇప్పుడు నేను తమ్నేల్స్ కానీ హ్యాండిల్స్ కానీ ఎవరికి రివ్యూ చేయబోతున్నానంటే, ఇక్కడ కామెంట్ చేసిన అన్ని ఛానల్స్కి తమ్నేల్స్, ఓవరాల్గా తమ్నేల్స్ ఎలా ఉన్నాయి అంటే రీసెంట్ టైం ఫ్రేమ్లో స్టార్టింగ్లో తమ్నేల్స్ సరిగ్గా పెట్టుండకపోవచ్చు, లేదా తర్వాత నేర్చుకుని ఉండొచ్చు, లేదా ఇప్పుడు లేటెస్ట్గా మీరు తమ్నేల్స్ ఎలా పెడుతున్నారు అనేది నేను ఇప్పుడు చూస్తాను అనమాట. ఎలాగా చూస్తున్నా కాబట్టి ఛానల్ హ్యాండిల్ కూడా చెక్ చేస్తాను అనమాట. హ్యాండిల్ మీరు కరెక్షన్ ఉంటే కరెక్షన్ చేసుకోండి అనేది చెప్తాను, మీరు కరెక్షన్ చేసుకోండి. ఇంకా స్ట్రైట్గా కామెంట్స్లోకి వెళ్ళిపోదాం. ఇందులో నేను న్యూయెస్ట్ ఫస్ట్ పెడుతున్నాను అనమాట. న్యూయెస్ట్ ఫస్ట్లో ఇక్కడ దుర్గాశ్రీ VW4UR. సో ఇక్కడ మీరు చూస్తే ఇది హ్యాండిల్ నేమ్ అనమాట. మీ ఛానల్ నేమ్ వేరే ఉంటుంది. నేను ఒకసారి ఇక్కడ క్లిక్ చేసి చూస్తాను. ఇక్కడ చూడండి ఎలా ఉందో, దుర్గాశ్రీ టాక్స్ అని ఉందన్నమాట. దుర్గాశ్రీ టాక్స్ అని ఉంది. కింద హ్యాండిల్ నేమ్ చూడండి ఎలా ఉందో, దుర్గాశ్రీ VW4UR. అంటే ఇది ఆటోమేటిక్గా యూట్యూబ్ ఇచ్చిన హ్యాండిల్ నేమ్ అనమాట. సో మీరు యూట్యూబ్ ఇచ్చిన హ్యాండిల్ నేమ్ పెట్టుకోకండి, హ్యాండిల్ నేమ్ మార్చుకోండి. ఈ హ్యాండిల్ నేమ్ ఎలా మార్చుకోవాలనేది వీడియో ఉంది, అది చూసి అయితే మీరు నేర్చుకోవచ్చు. డిస్క్రిప్షన్లో కూడా నేను వీడియో ఇస్తాను, అది చూసి మీరు నేర్చుకోవచ్చు. లేదా యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి డైరెక్ట్గా హ్యాండిల్ అనేది అప్డేట్ చేసుకోండి. సో దుర్గాశ్రీ టాక్స్ అనేది మీకు కనిపించాలన్నమాట. హ్యాండిల్లో కూడా దుర్గాశ్రీ టాక్స్ అని కనిపించాలి. అక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలా ఉంటే జనాలు మనం సీరియస్ యూట్యూబరా కాదా అని డౌట్స్ వస్తాయి అనమాట. మీకు షార్ట్స్లో కూడా మీ హ్యాండిల్ నేమ్ మాత్రమే కనిపిస్తుంది, మీ ఛానల్ నేమ్ కనిపించదు. సో హ్యాండిల్ అనేది కరెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో డైరెక్ట్గా ఈ ఛానల్కి వెళ్ళైతే చూద్దాం, సబ్స్క్రైబ్ చేద్దాం ఈ ఛానల్కి వెళ్ళైతే చూద్దాము.
ఈ ఛానల్లో డైరెక్ట్గా వీడియో సెక్షన్లోకి వెళ్తున్నాను, ఫర్ యూ సెక్షన్లో కాకుండా. నాకు టెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే క్లియర్గానే అర్థమవుతుంది. ఫ్రెష్గా ఇంట్లోనే పన్నీర్ ఇట్లా క్లియర్గా అర్థమవుతున్నాయి అనమాట. అన్నీ దాదాపుగా క్లియర్గా అర్థమవుతున్నాయి. ఒకే ఒక ప్రాబ్లం ఏంటి అంటే ఈ థంబ్నెయిల్స్ క్లిక్ చేయొచ్చు, అంటే క్లిక్ చేసి చూస్తారు జనాలు, బాగానే ఉంది. అదే ప్రాబ్లం ఏంటి అంటే మీరు ఫొటోస్ ఏవైతే ఉన్నాయో పన్నీర్ పీసెస్ కానీ లేకపోతే ఇక్కడ చికెన్ పీసెస్ కానీ ఈ ఫొటోస్ టాప్ యాంగిల్ నుంచి తీస్తున్నారు అనమాట. అంటే పైనుంచి తీస్తున్నారు. పైనుంచి తీస్తే ఏ ఆబ్జెక్ట్ 3Dలా కనిపించదు అనమాట. కొంచెం సైడ్ నుంచి తీయాలి, కొంచెం ఇంక్లినేషన్ నుంచి తీయాలి. సో ఇప్పుడు అంటే నేను మీకు చెప్పేది క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. టాప్ యాంగిల్ నుంచి కాకుండా కొంచెం సైడ్ నుంచి తీయండి. సైడ్ నుంచి తీయడం వల్ల బ్లాక్స్ అన్నీ కొంచెం ఒకదాని మీద పెట్టడం వల్ల అది పన్నీర్ బ్లాక్స్ అనేది కనిపిస్తాయి అనమాట. అలాగే మిగతావి కూడా ఈ చింతకాయ పప్పుచారు ఇవన్నీ మీరు ఒకసారి కొంచెం కరెక్షన్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ నుంచి కరెక్షన్ చేసుకోండి, మీకు హెల్ప్ అవుతుంది. అన్నీ టాప్ యాంగిల్ నుంచే తీస్తున్నారు. టాప్ యాంగిల్ నుంచి కాకుండా కొంచెం క్లోజ్గా సైడ్ యాంగిల్ నుంచి తీయండి, సరిపోతుంది. సో అది సింపుల్ సజెషన్ అనమాట. మీరు ఇక్కడ SEO పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడితే మీకు టైటిల్స్ అవి రాస్తున్నారు కదా, పక్కన టైటిల్స్ పక్కన ఇంగ్లీష్లో కూడా రాయండి. దాని గురించి ఇంగ్లీష్లో రాయడం వల్ల కొంతమంది ఇంగ్లీష్లో సెర్చ్ చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా వెళ్తాయి అన్నమాట. నెక్స్ట్ ఛానల్కి అయితే వెళ్దాం. మీరు సజెషన్స్ అయితే ఫాలో అవ్వండి. సో ఈ పర్టికులర్ ఛానల్ వాళ్ళే ఫాలో అవ్వాలని ఏం లేదు. ఈ సజెషన్స్ మిగతా ఛానల్స్ వాళ్ళు కూడా చూసి నేర్చుకోవచ్చు అనమాట. ఇందులో ప్రతి ఛానల్లోనే ఏదో ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్స్ మీరు నోట్ చేసుకొని ముందుకు వెళ్ళండి. సో నెక్స్ట్ రమ్య నివాస్ 727 అని ఉంది. సో ఇక్కడ హ్యాండిల్ నేమ్ రమ్య నివాస్ 727 బాగానే కనిపిస్తుంది, బాగానే ఉంది అంతవరకు. సో ఇక్కడ మీరు ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే మీరు R క్యాపిటల్ పెట్టి నివాస్లో N క్యాపిటల్ పెడితే అప్పుడు రమ్య నివాస్ అని చదవడానికి ఈజీ అవుతుంది అనమాట. అది 2 వర్డ్స్ అని చెప్పి చదవడానికి ఈజీ అవుతుంది. ఇలా కంటిన్యూస్గా ఉంటే కొంతమందికి చదవడానికి ప్రాబ్లం అవుతుంది అనమాట. సో అందరికీ ప్రాబ్లం అవుతుంది అని నేను చెప్పట్లేదు, కొంతమందికి ప్రాబ్లం అవుతుంది. సో ఈ ఛానల్ మీద అయితే మనం క్లిక్ చేద్దాము. సో ఇక్కడ ఓకే, ఇక్కడ హ్యాండిల్ నేమ్ కూడా డిఫరెంట్ ఉంది, పైన ఛానల్ నేమ్ అయితే టోటల్గా డిఫరెంట్ ఉందన్నమాట. రమ్య వ్లాగ్స్ అండ్ కిచెన్స్ అని అయితే ఉందన్నమాట. కింద అయితే రమ్య నివాస్ 727 అయితే ఉంది. సో మీరు ఛానల్ నేమ్ చూడండి, ఛానల్ నేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టాలనుకుంటే కింద రమ్య వ్లాగ్స్ అండ్ కిచెన్స్ అని మార్చండి. సో మీరు దాంతోనే కంటిన్యూ చేయాలనుకుంటే, లేదా రమ్య నివాస్తో వెళ్దాం అనుకుంటే పైన ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేయండి. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేద్దాము, డైరెక్ట్గా ఛానల్కి వెళ్దాము. ఛానల్లో వీడియోస్ సెక్షన్లోకి వెళ్దాము. వీడియోస్ సెక్షన్లో చూస్తే ఓకే, ఇక్కడ గల్ఫ్ రిలేటెడ్ గురించి మాట్లాడుతున్నారు. కాకపోతే మీరు ఒక పాయింట్ మిస్ అయ్యారు. ఇక్కడ ఆ గల్ఫ్ రిలేటెడ్ అని చెప్పి మీరు మస్కట్ గల్ఫ్ అది మీ ఛానల్ నేమ్లో ఉంటే జనాలకి ఇంప్రెసివ్గా అనిపిస్తుంది అనమాట. మీరు ఎక్కడి నుంచి వ్లాగ్స్ చేస్తున్నారు ఏంటంటే, ఇప్పుడు రెగ్యులర్ వ్లాగ్స్ అనుకోండి జనాలు ఇంట్రెస్టింగ్గా చూడరు అనమాట, అన్లెస్ మీ దాంట్లో ఎక్కువ మంచి కంటెంట్ ఉంటే తప్ప. మీ దగ్గర గల్ఫ్ కానీ ఈ కువైట్ కానీ లేకపోతే మస్కట్ కానీ ఇది యూనిక్ సెల్లింగ్ పాయింట్ అనమాట. మీరు అక్కడి నుంచి వ్లాగ్స్ చేస్తున్నారు కాబట్టి అది క్లియర్గా ఛానల్ నేమ్లో పెట్టండి. రమ్య కువైట్ వ్లాగ్స్ అనో లేకపోతే రమ్య మస్కట్ వ్లాగ్స్ అనో రమ్య గల్ఫ్ వ్లాగ్స్ అనో ఏదో ఒకటి అలా క్లియర్గా పెట్టడం వల్ల అక్కడ ఏం జరుగుతుందని జనాలు చూడడానికి ఇంట్రెస్ట్ ఉంటారు అనమాట. సో అది చేంజ్ చేయండి, ఛానల్ నేమ్ కానీ హ్యాండిల్ కానీ. అండ్ ఇక్కడ మీరు చూస్తే థంబ్నెయిల్స్ అంత క్లారిటీగా లేవన్నమాట. మీకు టెక్స్ట్ బాగానే ఉంది కానీ మీరు మా కష్టాలు అని చెప్పినప్పుడు మీ ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టడం అట్లా ఏదో ఒకటి చేయొచ్చు. లేదా మీ ఫేస్ చూపించకూడదు అంటే ఏదో ఒకటి మీకు కష్టం అనేది కనిపించేలా చూపించాలన్నమాట. అక్కడ ఏదో సోఫాలు కానీ లేకపోతే ఏదైనా బ్యాడ్గా ఉండడం కానీ అట్లాంటివి చూపించడం వల్ల జనాలు ఎక్కువ కనెక్ట్ అవుతారనమాట. సో థంబ్నెయిల్స్ కొంచెం మీరు వర్కౌట్ చేయాలి. థంబ్నెయిల్స్ అంత ఇంప్రెసివ్గా లేవు అనమాట, అంటే అంత బాగా లేవు అనమాట. సో థంబ్నెయిల్స్ మీరు ఇక్కడ కింద ఉన్న థంబ్నెయిల్స్ అయితే నాకు తెలిసి మీరు ఎక్కడో డౌన్లోడ్ చేసినట్టున్నారు. అలా కాకుండా మీ అంతటా మీరు ఫోటో తీయండి, మంచిగా నీట్గా ఫోటో తీయండి. ఫోటో తీసి వాటిని అప్లోడ్ చేయండి. ఖచ్చితంగా మీ వీడియోస్ కూడా ముందుకు వెళ్తాయి అన్నమాట, మీ ఛానల్ కూడా గ్రో అవుతుంది. సో SEO కూడా మీరు ఇంగ్లీష్లో రాస్తున్నారు, అక్కడ వరకు బాగానే ఉంది. సో అంతవరకు బాగానే ఉంది. మీరు థంబ్నెయిల్స్ అయితే కొంచెం వర్కౌట్ చేయాలి. ఈ తక్కువ వీడియోస్ ఉన్నాయి కాబట్టి నేను పెద్ద కామెంట్ చేయదలుచుకోలేదు. మీరు ఇంకా ఎక్కువ వర్కౌట్ చేసి ముందుకు వెళ్ళొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఛానల్ వచ్చేసి వరల్డ్ ఫ్యాక్ట్స్ 2R అని ఉంది, వరల్డ్ తెలుగు ఫ్యాక్ట్స్ 2R అని ఉంది. దాని మీద క్లిక్ చేద్దాము. సో రమ్య వరల్డ్ ఫ్యాక్ట్స్, ఇక్కడ కూడా మీ ఛానల్ నేము మీ కింద చూస్తే ఈ హ్యాండిల్ ఏదైతే ఉందో అది డిఫరెంట్ ఉన్నాయి అనమాట. సేమ్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. సేమ్ పెట్టడం వల్ల మీకు అయితే అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. నేను ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేశాను. సో ఛానల్కి వెళ్ళి ఒకసారి మనం చూద్దాము. సో మీరు ఓకే, ఇక్కడ డైరెక్ట్ వీడియోస్లోకి అయితే వెళ్దాము. వీడియోస్లో మీరు ఇక్కడ క్లారిటీ లేదనమాట, అంటే మీరు దేని గురించి చెప్తున్నారు క్లారిటీ లేదు. నాకు తెలిసి థంబ్నెయిల్స్ మీరు చేయట్లేదు అనుకుంటే. థంబ్నెయిల్స్ అయితే మీరు ఎలా థంబ్నెయిల్ చేయాలనే వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, అవి చూసి మీరు ఫాలో అవ్వచ్చు. సో కొన్ని వ్యూస్ అయితే క్లిక్ అవుతున్నాయి, కొన్ని వ్యూస్ అయితే క్లిక్ అవ్వట్లేదు. సో థంబ్నెయిల్స్ మీద మీరు వర్కౌట్ చేయాలన్నమాట, ఖచ్చితంగా వర్కౌట్ చేయాలి. ప్లస్ హ్యాండిల్ నేమ్ కూడా మీరు కరెక్ట్ చేసుకోవాలి. థంబ్నెయిల్ కొంచెం జనాలకి ఈ
సోమనాథుడు స్టాట్యూ అని ఉంది కదా, అది కొంచెం క్లియర్గా తమ్నేల్ మీద పెట్టాలన్నమాట. సోమనాథుడు స్టాట్యూ అని చెప్పి స్టాట్యూని కొంచెం దూరంగా ఫోటో తీసి పెట్టాలి. ఊరికే ర్యాండమ్గా మనం ఫోటోలు పెట్టడం వల్ల అయితే అడ్వాంటేజ్ ఉండదు అనమాట. కొంచెం నీట్గా జనాలకి అర్థమయ్యేలాగైతే పెట్టాలి. సో సరే, నెక్స్ట్ ఛానల్కి వెళ్దాం. సో నెక్స్ట్ ఛానల్ వచ్చేసి మసాలాస్ కిచెన్. ఈ ఛానల్ చూద్దాము. సో ఈ ఛానల్ ఆల్రెడీ సబ్స్క్రైబ్డే నేను. సో డైరెక్ట్గా ఈ ఛానల్లో క్లిక్ చేసి చూద్దాము వీడియోస్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే టెక్స్ట్ అనేది మీరు పెట్టింది చాలా చిన్నగా ఉందన్నమాట. చాలా చాలా చిన్నగా ఉంది. సో అది మీరు కొంచెం కరెక్షన్ చేసుకోవాలి. కరెక్షన్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది. మరీ చిన్నగా ఉన్నాయి అనమాట. మరి ఇంగ్లీష్లో కూడా పెట్టారు. అసలు కొనైతే అర్థం కూడా అవ్వట్లేదు. ఇక్కడ మీరు స్వీట్ కార్న్ కనిపించారు కదా, అది అసలు రెడ్ కలర్లో ఉంది కదా, రెడ్ కలర్ అసలు వాడకండి. ప్లస్ ఇంతంత లెంగ్తీ టెక్స్ట్ వద్దనమాట. సింపుల్గా 2-3 వర్డ్స్లో వాళ్ళు క్యాచీగా ఉండాలన్నమాట. ఇది సూపర్ స్వీట్ కార్న్ అని చెప్పి పెద్దగా పెట్టచ్చు. పెద్దగా పెట్టడం వల్ల ఎక్కువ మందికి కనిపిస్తుంది అనమాట. చాలామందికి విజన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కాబట్టి మీరు ఇలా పెట్టడం వల్ల క్లిక్ అయ్యే ఛాన్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయన్నమాట. సో మీరు సింపుల్గా అక్కడే అబ్జర్వ్ చేయండి. దానికి వ్యూస్ అని ఉన్నాయి, జస్ట్ 7 వ్యూస్ ఉన్నాయి అనమాట. సో మీ క్లిక్ త్రూ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. థంబ్నెయిల్స్ మీద మీరు ఇంకొంచెం వర్కౌట్ చేయాలి. సో మీ ఫొటోస్ అయితే బాగానే ఉన్నాయి, కాకపోతే మీరు ఫొటోస్ని కొంచెం ఎక్స్పాండ్ చేస్తున్నట్టున్నారు. ఫొటోస్ని కొంచెం సైడ్ యాంగిల్లోంచి తీయండి. ఫస్ట్ ఛానల్ నేను చెప్పా కదా, సేమ్ అంతే అనమాట. ఇక్కడ గారెలు చూడండి ఎలా కనిపిస్తున్నాయో. గారెలు పైనుంచి తీసినట్టు ఉందన్నమాట. సైడ్ నుంచి తీస్తే గారెలు కొంచెం 3Dలో కనిపిస్తాయి అనమాట. అప్పుడు ఇంకా బెటర్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పసుపు ఉంది కదా, పసుపు చిటికెడు పసుపు ఉంది కదా, అది సైడ్ యాంగిల్ని తీశారనమాట. సో అది కరెక్ట్గా ఉంది. సో అలాగే మీరు పైన గారెలు కానీ లేకపోతే ఏది చేసినా మీరు అలాగే చేయాలి. సింప్లెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు అమ్మ చేతి వంట ఛానల్ చూశారు కదా, అమ్మ చేతి వంట ఛానల్లో చూడండి మీరు ఒకసారి వెళ్ళి థంబ్నెయిల్స్ ఎలా ఉంటాయని చెప్పి. అక్కడ ఏదో డిఫరెంట్గా చేసేది ఏం లేదు. కొంచెం నీట్గా లైటింగ్ అది నీట్గా పెట్టుకొని ఒక యాంగిల్ నుంచి కాకపోతే ఇంకొక యాంగిల్ నుంచి మంచి యాంగిల్ నుంచి ఫొటోస్ అయితే తీస్తారనమాట. సో అదే సింపుల్ అనమాట. ఆ ఫోటో ఒక్కటి మంచిగా ఉంటే చాలు, మీ వీడియోస్ అనేవి క్లిక్ అవుతూ ఉంటాయి. సో కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే కావాలి. మీ టెక్స్ట్ అయితే సరిగా అర్థం కావట్లేదు అనమాట. ప్లస్ మీ హ్యాండిల్ నేము మసాలాస్ కిచెన్ అని ఉంది కదా, కంటిన్యూస్ ఉందన్నమాట. అంటే అన్ని స్మాల్ లెటర్స్ ఉన్నాయి. కిచెన్లో కేస్ క్యాపిటల్, ఎంలో మసాలాలో ఎం క్యాపిటల్ లెటర్ పెట్టండి. సో దానివల్ల మసాలాస్ కిచెన్ అని చదవడానికి ఈజీ అవుతుంది అనమాట. సో హ్యాండిల్ నేమ్ కూడా కొంచెం కరెక్ట్ చేసుకుంటే ఇంకా మీకు అడ్వాంటేజ్ అయితే ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఛానల్కి అయితే మనం వెళ్దాము. సో రమ్య త్రిలోచన్. ఓకే, రమ్య త్రిలోచన్. నేను ఇదివరకు ఆల్రెడీ ఛానల్ ఒకసారి చూసాను అనమాట. సో సబ్స్క్రైబ్ కూడా మళ్ళీ ఒకసారి చేద్దాము. క్లిక్ చేస్తా ఛానల్ మీద. కొన్నిసార్లు నేను సబ్స్క్రైబ్ చేసినా కూడా సబ్స్క్రైబ్ ఆ ఛానల్లోకి వెళ్ళి మనం వీడియోస్ చూడకపోతే అన్సబ్స్క్రైబ్ అయిపోతుంది అనమాట. అది ఆటోమేటిక్గా మనం ర్యాండమ్ సబ్స్క్రిప్షన్స్ అని తీసుకుంటుందో లేకపోతే ఇన్వాలిడ్ సబ్స్క్రిప్షన్స్ అని తీసుకుంటుందో తెలియదు. ఈ ఛానల్కి అయితే నేను ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేశాను, అది కనిపించట్లేదు అనమాట. సో ఆ ఛానల్కి వెళ్ళి ఏదో ఒక వీడియో క్లియర్గా చూస్తేనే మనకి అర్థమవుతుంది అనమాట. సో స్ట్రైట్ ఫార్వర్డ్గా రమ్య త్రిలోచన్ వ్లాగ్స్ అని పెట్టారు. ఇక్కడ కూడా రమ్య త్రిలోచన్ వ్లాగ్స్ అని పెట్టారు. బాగానే ఉంది, అర్థమవుతుంది చదవడానికి. కాకపోతే కొంతమందికి 3 అనేది చదవడానికి అర్థమవుతుంది అనమాట. బట్ దట్ ఈస్ ఓకే, అది బాగానే ఉందన్నమాట. అది కొంచెం క్రియేటివ్గానే ఉంది కాబట్టి మీరు దాన్ని ఏం చేంజ్ చేయక్కర్లేదు. ఇంకా R క్యాపిటల్ పెడితే మంచిది. బట్ సేమ్ పైన కింద సేమ్ ఉన్నా కూడా ప్రాబ్లం లేదు. ఎందుకంటే మధ్యలో 3 నెంబర్ వచ్చింది కాబట్టి డిఫరెన్స్ ఉంది మీకు, అక్కడెక్కడ డిఫరెన్స్ ఉంది. కంటిన్యూస్ స్మాల్ లెటర్స్ అయితే అప్పుడు కొంచెం మీరు ఆలోచించాలి. కాకపోతే ఇది బాగానే ఉందన్నమాట. సో డైరెక్ట్గా వీడియోస్లోకి అయితే క్లిక్ చేసి చూస్తున్నాను. థంబ్నెయిల్స్ మీరు కొంచెం వర్కౌట్ చేయాలి. థంబ్నెయిల్స్ అసలు మీరు పెడుతున్నట్టుగా అనిపించట్లేదు. సో మీరు తెలుగులో చేస్తున్నారు కాబట్టి తెలుగులో పెట్టడం అయితే బెటర్ అనమాట. ఇక్కడ స్పైసీ టమాటో ఇట్లా చెప్తున్నారు కదా, సో అది కొంచెం బెటర్గా చేయాలి. మీరు తెలుగులో పెట్టాలి. సో అది ఒకసారి మీరు కొంచెం మార్చుకోండి, అదొకటి మార్చండి. మిగతా వాటికి థంబ్నెయిల్స్ మీరు క్రియేట్ చేయాలి. థంబ్నెయిల్స్ క్రియేట్ చేయట్లేదు అనమాట. కొంచెం డీటెయిల్డ్గా మంచి ఫోటో తీసానే పెట్టండి, సరిపోతుంది. సో ఇక్కడ మీరు మీ బాబు ఫోటో అవంతా పెట్టారు, బాగానే ఉంది. కాకపోతే మీరు కొంచెం డీటెయిల్గా పెట్టాలన్నమాట. రోజులు గడుస్తున్నా అంతే, జీవితం మారట్లేదు. అది మీరు కొంచెం థంబ్నెయిల్ మీద పెట్టుంటే ఇంకా బెటర్గా ఉండేది అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ మీరు క్రిస్మస్ స్టార్ మేకింగ్ ఇదంతా బాగానే ఉంది. కొంచెం థంబ్నెయిల్స్ అయితే మీరు వర్కౌట్ చేయాలి. ఇక్కడ నేను ఇంకోటి చెప్దాం అనుకుంటున్నాను ఏంటంటే, మీరు వీడియోస్ అన్ని వర్టికల్గా చేస్తున్నారు అంటే నిలువుగా వస్తున్నాయి. అలా కాకుండా మీ కెమెరాని ఇలా పట్టుకుని అడ్డంగా పట్టుకుని తీయండి. అలా తీయడం వల్ల అయితే మీకు లాంగ్ ఫామ్ వీడియోస్ కాదు ఇవన్నీ, 2 minutes కన్నా ఎక్కువ ఉన్నాయి, 1 minute కన్నా ఎక్కువ కూడా ఉన్నాయి. ఇక్కడంతా 1 minute 7 seconds ఇవన్నీ లాంగ్ ఫామ్ వీడియోస్ అనమాట. 1 minute కన్నా పెరిగింది అంటే అది ఖచ్చితంగా లాంగ్ ఫామ్ వీడియో కింద కన్సిడర్ చేస్తారు. అది మీరు వర్టికల్గా తీసినా హారిజాంటల్గా తీసినా. సో అలాంటప్పుడు మీకు 1 minute కన్నా ఎక్కువ వస్తుంది అని అనిపిస్తే ఖచ్చితంగా అడ్డంగానే తీయండి. ఇలా హారిజాంటల్గా పెట్టి మీ ఫోన్ని ఇలా హారిజాంటల్గా పట్టుకొని
మీ వీడియోస్ అయితే తీయండి. సో ఇలా వర్టికల్ వీడియోస్ పెద్దగా జనాలు చూడరు అనమాట. ఏదో ఎక్సెప్షనల్ కంటెంట్ ఉంటే తప్ప జనాలు పెద్దగా చూడరు. అదొకసారి మీరు ఆ చేంజ్ అయితే చేసుకోవాలి. థంబ్నెయిల్స్ మీద అయితే మీరు ఖచ్చితంగా వర్కౌట్ చేయాలి. తెలుగు టెక్స్ట్ అయితే యాడ్ చేయాలి. తెలుగు టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలి ఏంటనేది మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి. అదొకసారి చూసి మీరు ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ సిక్కోలు శేష్. ఓకే, సో ఇక్కడ ఇదే నేను చెప్పేది అనమాట. ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఇదంతా కంటిన్యూస్ ఉంది కాబట్టి జనాలకి చదవడానికి అర్థమవుతుంది అనమాట. సో ఫస్ట్ లెటర్ ఎస్ క్యాపిటల్ ఉండి మళ్ళీ శేష్లో ఎస్ క్యాపిటల్ ఉంటే ఇంకా బెటర్గా ఉండండి. అదొకటే నా పాయింట్ అనమాట. సో ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేద్దాం. ఈ బ్రదర్ కూడా ఇదివరకు నుంచి మన ఛానల్ని అయితే చాలా ఫాలో అవుతున్నారు. సో డైరెక్ట్గా వీడియోస్లోకి అయితే వెళ్దాం. మీరు చూసినట్టయితే 32 వీడియోస్ అని 32 వీడియోస్కి 1K సబ్స్క్రైబర్స్ అంటే బెస్ట్ అనమాట. బాగానే వచ్చినట్టు లెక్క. సో అంతా బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ టెక్స్ట్ మీరు ఒకసారి చూడండి. టెక్స్ట్ చాలా పెద్దగా పెడుతున్నారు అనమాట. అంటే చాలా లైన్స్ అయితే పెడుతున్నారు. ఇక్కడ విట్నెస్ సింగపూర్స్ అన్బిలీవబుల్ ట్రాన్స్ఫర్మేషన్ అదంతా ఉంది కదా. సో దానికి ఎంత లెంత్ ఉందో చూడండి. అంత లెంత్ జనాలు చదవరు అనమాట. అంత ఓపిక ఉండదు. అందుకే దానికి వ్యూస్ అయితే తక్కువ ఉన్నాయి అనమాట. సో ఇక్కడ మీకు సింపుల్గా ఆ థంబ్నెయిల్ చూస్తేనే మీకు అర్థమైపోవాలి. సో ఇక్కడ సెకండ్ థంబ్నెయిల్ ఉంది. అసలు ఎవడు కనిపెట్టాడరా అని చెప్పి బిగ్ బాస్ గురించి ఉందన్నమాట. అదొక క్యూరియాసిటీ ఉంది. సో అందుకని మీకు వ్యూస్ వచ్చాయి. సో ఇక్కడ బాగానే ఉంది. యాడ్స్ లేకుండా వాట్సాప్లో డబ్బులు ఎలా సంబంధించాలి, ఇది కొంచెం బాగానే ఉంది. కాకపోతే జస్ట్ బ్లాక్స్ కింద పెట్టారు. ఇంకొంచెం డీటెయిల్గా మీరు ఫోటోని గ్రీన్ స్క్రీన్లో తీసుకొని లేదా మీ ఫోటో నార్మల్గా తీసుకొని బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేసుకొని మంచిగా పెట్టడం వల్ల ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. వర్కౌట్ చేయాలి మీరు థంబ్నెయిల్స్ మీద. టెక్స్ట్ పెడుతున్నారు, తెలుగు టెక్స్ట్ పెడుతున్నారు, అక్కడ వరకు బాగానే ఉంది. కాకపోతే ఇంకా కొంచెం సింప్లిఫై చేయాలన్నమాట. అంటే ఏదో ఒక టింజ్ ఉండాలి, జనాలకి వెంటనే అర్థమయ్యేలా ఉండాలన్నమాట. సో ఇక్కడ తెలుగు వాడైన నిజమైన బాహుబలి గురించి మీకు తెలుసా, ఇక్కడంతా కోడి రామ్మూర్తి నాయుడు అడ్వెంచర్స్ అదంతా చెప్పారు. ఆ కిందంతా మీరు తీసేయాలన్నమాట. ఆ కోడి రామ్మూర్తి నాయుడు అడ్వెంచర్స్ అనేది చాలామందికి తెలియదు కాబట్టి మీరు దాన్ని కన్సిడర్ చేయక్కర్లేదు. డైరెక్ట్గా మీరు ఏం చెప్పచ్చు అంటే తెలుగు వాడైన నిజం బాహుబలి మీకు తెలుసా, రియల్ లైఫ్ బాహుబలి అని పెడితే సరిపోతుంది అనమాట. అలా సింపుల్గా జనాలకి క్యూరియాసిటీ అయితే పెంచాలి. మీరు ఇక్కడే కోడి రామ్మూర్తి నాయుడు గురించి డైరెక్ట్గా చెప్పేయడం వల్ల ఓకే ఇది ఆల్రెడీ మనకు తెలుసు అని జనాలు చూడరు అనమాట, క్లిక్ చేయరనమాట. సో మీరు క్లిక్ చేసుకునేలా చేయాలి. ఇక్కడ మళ్ళీ సేమ్ ఎక్కువ లెంత్ అయితే ఉంటున్నాయి అనమాట. లెంత్ కాకుండా షార్ట్ చేసి కొంచెం క్యాచీ వర్డ్స్తో చేయడం అయితే బెటర్ అనమాట. సో ఇక్కడ మీ ఛానల్ నేమ్లో క్యాపిటల్ లెటర్స్ ఉన్నట్టు హ్యాండిల్లో కూడా క్యాపిటల్ లెటర్స్ పెట్టండి. ఇంకా అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది అనమాట. జనాలకి చదవడం కన్ఫ్యూజన్ ఉండకుండా ఉంటుంది. సో జనాలు ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ఎక్కువ మంది మీ ఛానల్ అయితే చూస్తారనమాట. నెక్స్ట్ సత్య గ్యాస్ చెప్తున్నారు, సత్య జిఎస్ఎస్ చెప్తున్నారు. ఇక్కడ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అని చెప్పారు. డైరెక్ట్గా ఛానల్లోకి అయితే వెళ్దాము. సో సత్య_GSS అని ఉంది. ఇక్కడ హ్యాండిల్ నేమైతే సత్య జిఎస్ఎస్ అని ఉంది. సో అండర్స్కోర్ని పెద్ద కన్సిడర్ చేయరు కాబట్టి అట్లా మీకైతే ఏం చూపించట్లేదు. సో ఇక్కడ 2 వీడియోస్ ఉన్నాయి. మీరు నార్మల్ వీడియోస్ ఇంకా పెట్టుంటే నేను రివ్యూ చేసినవాడిని. హ్యాండిల్ వరకు అయితే బాగానే ఉంది. మీరు క్యాపిటల్ లెటర్ వాడారు కాబట్టి అంతవరకు ఫైన్ అనమాట, అది బాగానే ఉంది. సో ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అయితే మీ ఛానల్ అయితే నేను రివ్యూ చేయగలుగుతాను. నెక్స్ట్ ముగ్గులు వేద్దాం. ఈ ఛానల్ ఆల్రెడీ సబ్స్క్రైబ్డే. ఈ సిస్టర్ కూడా చాలా ఫాలో అవుతున్నారు ఎప్పటి నుంచో. సో ఇక్కడ 6.23K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, బాగానే ఉంది. వీడియోస్ అయితే చూద్దాము. సో ఇంకా కొంచెం డీటెయిల్డ్గా మీరు ఎడిటింగ్ చేసుకుంటే బెటర్ అనమాట. అంటే డైరెక్ట్గా చూసినట్టునే క్లిక్ చేయాలి అని అనిపించట్లేదు అనమాట. సో డైరెక్ట్గా చూసినట్టు క్లిక్ చేయాలని అనిపించేలాగా మీ వీడియోస్ని అయితే, మీ థంబ్నెయిల్స్ని అయితే మీరు ఎడిట్ చేసుకోవాలి. థంబ్నెయిల్స్ని కొంచెం బెటర్గా ఎడిట్ చేసుకోండి. సో బెటర్గా ఎడిట్ చేసుకోవడం అయితే మీకు అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. సో అంటే ఇంత లెంత్ వద్దనమాట. గోమతి చక్ర వినాయకుని నిమజ్జనం, అరవింద నగర్, అనంతపురం గణేష్ ఇమర్షన్, ఇన్ని డీటెయిల్స్ జనాలకు అవసరం లేదనమాట. అనంతపురంలో గణేష్ ఇమర్షన్ అది సరిపోతుంది. సో సింపుల్గా క్యాచీ వర్డ్స్ ఉంటే సరిపోతుంది అనమాట. మీరు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా థంబ్నెయిల్ మీద పెట్టాల్సిన అవసరం లేదనమాట. సింపుల్గా ఒక 2-3 వర్డ్స్ లేదా ఒక 4-5 వర్డ్స్ మ్యాక్సిమం అంతే. ఆ మ్యాక్సిమం వర్డ్స్ తక్కువ వర్డ్స్ చేశారనుకోండి, అప్పుడు మీరు ఎక్కువ సైజ్ ఎక్కువ పెట్టడానికి అయితే స్కోప్ ఉంటుంది అనమాట. లెంత్ ఎక్కువ ఉందనుకోండి, బోల్డెన్ సెంటెన్సెస్ ఉంటే మీకు లెంత్ సరిపోతుంది థంబ్నెయిల్ మీద. ప్లస్ బ్యాక్గ్రౌండ్ మీరు మరి సింపుల్గా పెడుతున్నట్టయితే అనిపిస్తుంది. కొంచెం క్రియేటివ్గా ఆలోచించండి. పిక్సెల్స్ కానీ పిక్సాబే కానీ అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు కొన్ని ఫొటోస్ని, లేదా గూగుల్ నుంచి కూడా కొన్ని ఫొటోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఎడిటింగ్ చేస్తారు కాబట్టి, యాజ్ ఇట్ ఈస్ వాటర్ కాబట్టి కొంచెం కట్ చేసుకొని ఎడిటింగ్ చేస్తారు కాబట్టి కొంచెం క్రియేటివ్గా ఆలోచించండి. వర్క్ చేస్తున్నారు కాబట్టి కొంచెం క్రియేటివిటీ అయితే యాడ్ అయితే బెటర్ అనమాట. సో నెక్స్ట్
ఓకే, సత్య జేసస్ ముగ్గులు వేద్దాం. ఓకే, హష్వి యాక్టివిటీస్ ఇక్కడ కూడా స్మాల్ క్యాపిటల్ అది మిస్ అవుతుంది అనమాట. స్మాల్ క్యాపిటల్ మీరు హ్యాండిల్ నేమ్లో సెట్ చేసుకోవాలి. నేను ఒకసారి అయితే ఛానల్కి వెళ్తున్నాను, సబ్స్క్రైబ్ చేస్తున్నా. హష్వితాస్ హోమ్. సో హష్వీస్ హోమ్ అని ఉంది. సో మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, పైన హోమ్ అని ఉంది, కింద యాక్టివిటీస్ అని ఉంది. సో మీరు ఏదైతే మార్చాలన్నమాట. హష్విత అని ఉంది సిస్టర్, ఈ పాప పేరు. సో బేసిక్గా మీరు అదొకటి అయితే చేంజ్ చేయాలి. మీ ఛానల్ మీరు రన్ చేస్తున్నారు లేకపోతే మీ పేరెంట్స్ రన్ చేస్తున్నారు నాకు తెలియదు, కానీ జస్ట్ ఇన్ కేస్ ఆ హ్యాండిల్ కానీ మీ మీ ఛానల్ నేమ్ కానీ ఛానల్ నేమ్ హ్యాండిల్ ఒకేలా ఉండేలా చూసుకోండి. ఇలా డిఫరెంట్ ఉండేలా కాకుండా ఎలా చేంజ్ చేయాలనేది వీడియో ఉందని నేను ఆల్రెడీ చెప్పాను కదా, చూసి మీరు ఫాలో అవ్వచ్చు. సో నెక్స్ట్ వీడియోస్లోకి అయితే ఒకసారి వెళ్ళి చూద్దాం. 74 వీడియోస్ ఉన్నాయి. సో ఒకదానికి కూడా తమ్నెయిల్ పెట్టట్లేదు అనమాట. ఇక్కడ ఒకదానికి తమ్నెయిల్ పెట్టినట్టుగా ఉంది, కాకపోతే అది కూడా రెడ్ టెక్స్ట్లో ఉంది, అది తెలియట్లేదు అనమాట. సో మీరు ఏ కేటగిరీలో చేస్తున్నారు ఒక కేటగిరీ ఫిక్స్ అవ్వండి. మల్టిపుల్ కేటగిరీస్ మిక్స్ అండ్ మ్యాచ్ కాకుండా ఒక కేటగిరీ ఫిక్స్ అవ్వండి. లేదా మీ పర్సనాలిటీని మీరు ప్రొజెక్ట్ చేద్దాం అనుకుంటే కనుక అన్నీ కలిపి పెట్టచ్చు. కాకపోతే మీరు కనిపిస్తూ ఉండాలి, కనిపిస్తే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి అన్నమాట ప్రతి వీడియోలోని. సో మీరు కనిపిస్తూ ఉండాలి. లేదా ఇట్లా యాక్టివిటీస్ అట్లా దాంట్లో కూడా మీరు ఉంటేనే పెట్టండి. ఊరికే ర్యాండమ్గా లులుమాల్ ఇట్లా పెట్టద్దు. సో తమ్నెయిల్స్ మీరు ఎడిట్ చేసుకొని పెట్టాలన్నమాట. తమ్నెయిల్స్ ఎడిట్ చేసుకొని తమ్నెయిల్స్ అయితే అప్లోడ్ చేయాలి. అది ఎలాంటి ప్రాసెస్ మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటున్నా. తెలియకపోతే ఒకసారి ఛానల్లో చూడండి, మీకు అర్థమవుతుంది అనమాట. ఇంకొంచెం ఇక్కడ పెట్టారు కానీ అది కొంచెం డీటెయిల్గా ఉండాలి. రెడ్ కలర్ టెక్స్ట్ ఉంటే కనిపించదు. రెడ్ కలర్ టెక్స్ట్ ఎప్పుడు వాడకండి. బ్యాక్గ్రౌండ్ డార్క్ ఉంటే ఫోర్గ్రౌండ్లో మీ టెక్స్ట్ వాడేది వైట్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ అట్లా బ్రైట్ కలర్స్ ఉండాలన్నమాట. సో తమ్నెయిల్స్ చేస్తేనే నేను ఈ ఛానల్ అయితే రివ్యూ చేయగలుగుతాను. హ్యాండిల్ నేమ్ అయితే మీరు చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకున్నంత వరకు అది అట్లనే ఉంటుంది అనమాట. కొంచెం ఇంప్రెసివ్గా ఉండదు జనాలకి. సో నెక్స్ట్ హష్వితాస్ యాక్టివిటీస్ ముగ్గులు వేద్దాం. ఓకే, పైన ముగ్గులు వేద్దాం. సో యాక్చువల్గా ఇది ఒక నాకు చిన్న డౌట్ ఉంది, ఒకసారి ఈ ఛానల్ బ్యాక్కి వెళ్దాం. సో ఇక్కడ ముగ్గులు వేద్దామని ఉంది. ముగ్గులు కాకుండా ఇక్కడ మీ వీడియోస్లో ఇంకా డిఫరెంట్ ఉన్నాయన్నమాట. సో మీ ఛానల్ నేము మార్చితే మార్చండి. ఈ ఈ గణేష్ రిలేటెడ్ ఇదంతా డివోషనల్ కూడా కలుపుతున్నారు కాబట్టి డివోషనల్ ప్లస్ ఈ ముగ్గులు కలిపి ఏదన్నా మిక్స్ చేసి ఒక ఛానల్ నేమ్ పెట్టడానికి ట్రై చేయండి. సో జనాలు చూసినప్పుడు ముగ్గులు వేద్దామంటే ముగ్గులు ఛానల్ అనుకుని మీరు మీ ఛానల్కి వచ్చి చూడకపోవచ్చు అనమాట. సో అదొకసారి మీరు కరెక్ట్ చేసుకోండి. సో ర్యాండమ్గా వెళ్ళి ఒకసారి చూస్తే నాకు అది గుర్తొచ్చిందనమాట. సో నెక్స్ట్ ఛానల్ ముగ్గులు వేద్దాం అయిపోయింది. హష్వీస్ యాక్టివిటీస్ అయిపోయింది. నెక్స్ట్ రాజు విలేజ్ విజన్. ఈ బ్రదర్ నన్ను భీమవరంలో అయితే మీట్ అయ్యారనమాట. ఆల్రెడీ సబ్స్క్రైబ్డ్, మానిటైజ్డ్ కూడా అయిపోయింది. 1.78K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 315 వీడియోస్. డైరెక్ట్గా వీడియోస్లోకి అయితే వెళ్ళి చూద్దాం. సో తమ్నెయిల్స్ అయితే బాగానే ఉన్నాయి అనమాట. కొన్ని అర్థమవుతున్నాయి, కొంచెం డీటెయిల్గా ఉన్నాయి. కాకపోతే లేటెస్ట్ ఈ తమ్నెయిల్ చూస్తే శ్రీరాముడు ప్రతిష్ఠించిన దాంట్లో శ్రీరాముడు ప్రతిష్ఠించిన కోట్లింగాలతో అది క్లియర్గా లేదనమాట. సో మీరు రాసేటప్పుడు బ్లాక్ టెక్స్ట్ కాకుండా వైట్ టెక్స్ట్ పెట్టడం వల్ల అయితే అడ్వాంటేజ్ ఉంటుంది. కింద లైట్ కలర్స్ ఉన్నాయి చూడండి, శివలింగం అవి లైట్ కలర్స్ ఉన్నాయి కాబట్టి అవి హైలైట్ అవుతున్నాయి, పైది హైలైట్ అవ్వలేదన్నమాట. సో ఇంత టెక్స్ట్ కూడా మీకు అవసరం లేదనమాట. కొంచెం సింపుల్గా కొన్ని క్యాచీ వర్డ్స్తో పెడితే సరిపోతుంది. మీకు ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ తెలుసు, మనం డిస్కస్ చేసినప్పుడు కూడా ఈ టాపిక్ అయితే వచ్చింది. మీకు ఇన్ఫర్మేషన్ తెలుసు, కాకపోతే ఏదో క్యారీ ఫార్వర్డ్ అయ్యి కొంచెం మిస్ అవుతున్నట్టు ఉంది. సో ఒకసారి రివ్యూ చేసుకోండి. మీ ఫస్ట్ది పెట్టారు ప్రభాస్ దెబ్బకి దద్దరిల్ని థియేటర్, ఇదంతా బాగానే ఉంది. సో జనాలు చూడడానికి అయితే ఇష్టపడతారనమాట. సో తమిళ అనేది కొంచెం బాగానే ఉంది. మిగతా ఛానల్స్తో కంపేర్ చేసి చాలా బెటర్గా ఉంది. కాకపోతే ఇంకా బెటర్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇంత డీటెయిల్స్ అవసరం లేదు. సింపుల్గా క్యాచీ వర్డ్స్, సింపుల్ ఒక 2-3 వర్డ్స్ కానీ 4-5 వర్డ్స్ కానీ పెట్టండి సరిపోతుంది. సో హ్యాండిల్ నేమ్ పర్ఫెక్ట్గా ఉంది, రాజు విలేజేషన్. హ్యాండిల్ కింద హ్యాండిల్ నేమ్ ఛానల్ నేమ్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి మీకు ఏదైతే ప్రాబ్లం ఏం లేదనమాట. సో రాజు విలేజ్ విషన్ ఈ బ్రదర్ ఛానల్ అయితే చూసాం. నెక్స్ట్ జాహ్నవి రెడ్డి. సో జాహ్నవి రెడ్డి 135 అని ఉంది. సో మీరు అదొకటి కరెక్షన్ చేసుకోండి. జే క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ పెడితే బెటర్గా ఉంటుంది. ఒకసారి ఛానల్ నేమ్ అయితే క్లిక్ చేద్దాము. సో ఛానల్ నేమ్లో సబ్స్క్రైబ్ చేద్దాము. 3 years ago 3 subscribers. ఓకే, వీడియోస్ లేవు కాబట్టి నేను ఇక్కడైతే ఏం కామెంట్ చేయలేను. సో ఇది మీ ఒరిజినల్ ఛానల్ కాకపోయి ఉండొచ్చు. సో మీరు వన్స్ వీడియోలు స్టార్ట్ చేసినా లేకపోతే మీ ఒరిజినల్ ఛానల్లో మీరు ఒకసారి కామెంట్ చేసినా నేనైతే చూడగలుగుతాను అనమాట. సతీష్ రాఘోలు 1463
సో ఇది హ్యాండిల్ నేమ్ డైరెక్ట్గా యూట్యూబ్ వాళ్ళు ఇచ్చింది అనుకుంటా. సో అదైతే యూస్ చేయకండి, మీరు మార్చుకోండి. సతీష్ రాఘోల్ అని ఉంది కదా, అలాగే క్యాపిటల్ వచ్చేలా కింద హ్యాండిల్ నేమ్ అయితే చేంజ్ చేసుకోండి మీరు. అలా నెంబర్స్ ఉండడం వల్ల అయితే పెద్ద అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. ఈ ఛానల్లో వీడియోస్ ఏమీ లేవు, మేబీ డిఫరెంట్ ఛానల్ ఏదైనా ఉందేమో. డిఫరెంట్ ఛానల్ ఉంటే కనుక ఛానల్ లింక్ పెట్టండి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నేను ఒకసారి అయితే మీ థంబ్నెయిల్స్ కానీ మీ హ్యాండిల్ కానీ ఒకసారి రివ్యూ చేయగలుగుతాను. జస్ట్ ఇన్ కేస్ ఇదే మీ ఛానల్ అయితే కనుక అదే నా రివ్యూ అనమాట. సో మహి ఎంకే వ్లాగ్స్, ఈ బ్రదర్ కూడా మనం చాలా ఫాలో అవుతున్నారు ఫస్ట్ నుంచి. ఒకసారి ఈ ఛానల్కి అయితే వెళ్దాం. 1.21K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో డైరెక్ట్గా ఈ ఛానల్లోకి అయితే వెళ్దాం, వీడియోస్లోకి వెళ్దాము. సో వీడియోస్లో కొన్ని వీడియోస్కి థంబ్నెయిల్స్ అయితే పెట్టట్లేదు. వర్టికల్గా చేయకండి, హారిజాంటల్గా చేయండి. మీకు తెలుసు, మీరు ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారు, మీ థంబ్నెయిల్స్ కూడా పెడుతున్నారు కాబట్టి మీకు ఇది తెలియదేం కాదు. కొన్నిటికి అయితే అసలు థంబ్నెయిల్స్ కూడా లేవన్నమాట. సో థంబ్నెయిల్స్ మీరు నీట్గా యాడ్ చేసుకోండి, థంబ్నెయిల్స్ యాడ్ చేసుకోండి. ఫస్ట్ది బాగానే ఉంది, మా రూమ్ ఎక్వేరియం అదంతా బాగానే ఉంది. మరి అంత సింపుల్ కాకపోయినా దానికి కొంచెం కలర్స్ యాడ్ చేసి నీట్గా పెట్టచ్చు అనమాట. ఎక్వేరియం ఎక్కడుందో కనిపించట్లేదు అనమాట, ఎక్వేరియం మీరు హైలైట్ చేయాలి. ఒకవేళ మీ రూమ్లో ఉన్న ఎక్వేరియం ఫోటో సరిగ్గా లేకపోతే, ఫోటో సరిగ్గా రాకపోతే మీరు బయట నుంచి ఏదో ఒక ఎక్వేరియం ఫోటో తీసుకొని అక్కడ పెట్టి జనాలకి అర్థం అవ్వాలన్నమాట. ఎక్వేరియం అని డైరెక్ట్గా అర్థమైపోవాలి. సో ఇంగ్లీష్ చదవడం రాని కూడా పిక్చర్స్ చూస్తే అర్థమైపోవాలన్నమాట. సో ఇది మీకు అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను. సో ఓకే, సబ్స్క్రైబ్ మిస్ అయింది, సబ్స్క్రైబ్ చేద్దాం. నెక్స్ట్ సో నెక్స్ట్ రాజు విలేజేషన్, జాన్వీ ఎంకే, మహి ఎంకే వ్లాగ్స్, శరత్ చంద్ర 2022 ఇక్కడ శరత్ చంద్ర సెపరేట్ చేయండి. సెపరేట్ చేయడం వల్ల అయితే అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే ఎస్ క్యాపిటల్ సి క్యాపిటల్ పెట్టండి. పైన అయితే మీ ఛానల్ నేమ్ అయితే శరత్ ఆల్ ఇన్ వన్ వీడియోస్ అని ఉంది. మీ హ్యాండిల్ నేమ్ పాతదే, అంటే యూట్యూబ్ వాళ్ళు డైరెక్ట్గా ఇచ్చిన హ్యాండిల్ నేమ్ వాడుతున్నట్టున్నారు. అది చేంజ్ చేయండి. ఛానల్ నేమ్ మీ హ్యాండిల్ నేమ్ ఒకటి ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. సో ఈజీగా మీ ఛానల్ని గుర్తుపెట్టుకుంటారు. 2-3 నేమ్స్ ఉండడం వల్ల ఛానల్ని గుర్తుపెట్టుకోరు అనమాట. సో వీడియోస్లోకి అయితే వెళ్దాం. థంబ్నెయిల్స్ మీద మీరు కొంచెం వర్క్ చేయాలి, కొంచెం క్లారిటీ లేదనమాట. కొంచెం డీటెయిల్గా పెట్టండి. అంటే ట్రై చేస్తున్నారు, పక్కన మీ ఫోటో చాలా చిన్నగా కనిపిస్తుంది. అలా కాకుండా కొంచెం నీట్గా థంబ్నెయిల్ నేర్చుకోండి. థంబ్నెయిల్ ప్రాక్టీస్ చేయాలన్నమాట. ప్రాక్టీస్ చేయకపోతే ఏది రాదు. నాకైనా నేను ఫస్ట్లో చేసిన థంబ్నెయిల్ ఇలాగే ఉంటుంది అనమాట. ప్రాక్టీస్ చేస్తే మీకైతే థంబ్నెయిల్స్ అనేవి సెట్ అవుతాయి అనమాట. హ్యాండిల్ కూడా మీకు చెప్పాను కదా, హ్యాండిల్ కూడా మీరు కొంచెం కరెక్ట్ చేసుకోవాలి. ఎస్ క్యాపిటల్ సి క్యాపిటల్ అయితే పెట్టాలన్నమాట. హ్యాండిల్ నేమ్ ఛానల్ నేమ్ సేమ్ ఉండేలాగైతే చూసుకోండి. శ్రీలత గుత్తా, ఈ ఛానల్ తెలుసు నాకు, ఈ సిస్టర్ ఆల్రెడీ. సో నేను ఆల్రెడీ ఫాలో అవుతున్నాను. సో 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో సబ్స్క్రైబ్డ్ కూడా. సో ఇక్కడ మీ జీ అనేది క్యాపిటల్ లెటర్ పెడితే బెటర్ అనమాట అండి. మీ హ్యాండిల్ నేమ్లో కూడా జీ అనేది క్యాపిటల్ లెటర్ పెట్టాలి. ఎస్ స్మాల్ లెటర్ ఉంది, క్యాపిటల్ లెటర్ పెట్టండి. అప్పుడు జనాలకి ఈజీగా చదవడానికి ఈజీగా అర్థమైపోతుంది అనమాట. సో మళ్ళీ ఎక్కడ బ్రేక్ చేసుకోవాలనేది జనాలకి అర్థం అవ్వదు కాబట్టి జీ అనేది క్యాపిటల్ లెటర్ పెట్టండి, ఎస్ క్యాపిటల్ లెటర్ పెట్టండి. సో అప్పుడు జనాలకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. మీరు ఫారెన్ నుంచి వీడియోస్ చేస్తున్నారు, ఇది చాలా బెస్ట్ అనమాట. కాకపోతే ఇక్కడ ఒక సింపుల్ విషయం ఏంటంటే, మీరు తెలుగు వాళ్ళ కోసం వీడియోస్ చేస్తున్నారు అనమాట, మీరు ఇంగ్లీష్ వాళ్ళ కోసం కాదు. సో మీరు హోమ్ టూర్ అలాంటి వర్డ్స్ ఇంగ్లీష్లో పెట్టినా యూఎస్ఏ అని పెట్టారు కదా, అది మీరు తెలుగులో పెట్టాలన్నమాట. అంటే యూఎస్ఏ అని తెలుగులో రాయమని కాదు, అమెరికా అని రాయండి. కొన్ని వాటికి రాశారు మీరు ఆల్రెడీ, ఇది వరకు నేను చూసినప్పుడు. ఇక్కడ అమెరికాలో మేసిస్ షాపింగ్ అని ఉంది కదా, సో అట్లాగే అమెరికాలో అని వర్డ్ హైలైట్ అవ్వాలన్నమాట. ఖచ్చితంగా ఆ వర్డ్ హైలైట్ అయితేనే జనాలు అక్కడ ఏం జరుగుతుంది అది కూడా తెలుగులో ఉంటే మన తెలుగు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. అమెరికా మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఉండొచ్చు లేదా ఎవరైనా ఉండొచ్చు. సో మీరు ఒకసారి దాని మీద ఒక్కసారి ఫోకస్ పెట్టండి. మీరు ఏ థంబ్నెయిల్ చేయిస్తున్నా కానీ దానిపైన అమెరికాలో అనేది మాత్రం తెలుగులో రావాలన్నమాట. మీరు అక్కడ ఉన్నంతసేపు అమెరికాలో అనే వర్డ్ హైలైట్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ కూడా ఫ్రెండ్స్తో థ్యాంక్స్ గివింగ్ ఉంది, అది కూడా అమెరికాలో అని మీరు క్లియర్గా మెన్షన్ చేయాలి. క్లియర్గా మెన్షన్ చేస్తే జనాలకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ థర్డ్ వీడియో చూడండి, బ్లాక్ ఫ్రైడే దాంట్లో అమెరికాలో అని మెన్షన్ చేశారు కాబట్టి దానికి వ్యూస్ అయితే ఎక్కువ ఉన్నాయి అనమాట. ఇక్కడ కూడా బ్లాక్ ఫ్రైడే ఇక్కడ మీకు అమెరికా లేకపోయినా మీకు పక్కనే టైటిల్లో కనిపిస్తుంది అనమాట. సో మీరు కొంచెం డీటెయిల్గా అమెరికాలో అనేది మీకు ఎక్కడో చోట కనిపించాలన్నమాట, టైటిల్లో కానీ లేకపోతే థంబ్నెయిల్ మీద ఉంటే బెస్ట్ అనమాట. ఆ బెస్ట్ది మీరు ఆ క్యాప్చర్ చేయండి, ఆ వర్డ్ క్యాప్చర్ చేసి మీరు పెట్టడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. హ్యాండిల్ నేమ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, అలా హ్యాండిల్ నేమ్లో ఎస్ క్యాపిటల్ జీ క్యాపిటల్ అయితే పెట్టండి. సో ఈ వీడియోలో ఎంత వస్తుంది కాబట్టి ఇక్కడికి నేను స్టాప్ చేస్తున్నాను. సో మిగతా వాళ్ళకు కూడా నేను రివ్యూ చేస్తాను, అది పార్ట్ 2లో ఉంటుంది. అండ్ పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి.
మీ ఛానల్ ఉంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే నేను డిఫరెంట్ కంటెస్ట్లు అవి పెట్టి మీకు ఇంప్రూవ్మెంట్ ఉండేలాగైతే చూడడానికి అయితే నేను హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేస్తుంటాను అనమాట. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మీ ఛానల్ ఈ వీడియోలో వచ్చింది అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అప్పుడు నాకు అర్థమవుతుంది అన్నమాట మీరు నిజంగా చూసారా లేదా అని చెప్పి. కామెంట్ చేయండి, మీరు చేంజ్ చేసుకుంటున్నారా లేదా, లేకపోతే నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమైందా, లేకపోతే ఇంకేమైనా అడిషనల్ డీటెయిల్స్ కావాలనేది మీరు కామెంట్ చేయండి. దాన్ని బట్టి ఇంకా అందరం కలిసి గ్రో అవుదాం, కలిసి ప్రొసీడ్ అయ్యి గ్రో అవుదాం. ఇంకేమన్నా డీటెయిల్స్ కావాలి, ఇంకేమన్నా క్రియేటర్ ఫ్రెండ్లీ ఇన్ఫర్మేషన్ కావాలి, ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అని డీటెయిల్స్ కావాలంటే మీరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు, ఇక్కడ కామెంట్ కూడా చేయొచ్చు అనమాట. సో కామెంట్ అయితే చేయండి. మీ ఛానల్కి రివ్యూ కావాల్సిన, లేకపోతే మీ ఛానల్ ఆల్రెడీ ఇందులో వచ్చింది అని అనిపించిన కామెంట్ అయితే చేయండి. నాకున్న టైంని బట్టి నేను రివ్యూ అయితే చేస్తాను అనమాట. సో సింపుల్గా నేను థంబ్నెయిల్స్ అండ్ హ్యాండిల్స్ మాత్రం రివ్యూ చేయగలిగాను. సో మిగతావి కూడా నేను రివ్యూ చేస్తాను, మీకు అందరికీ హెల్ప్ చేయడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను అనమాట. సో ఆ పోస్ట్ కింద ఉన్న ఛానల్స్ ఎన్ని అయితే ఉన్నాయో ఇప్పటి వరకు, అంటే ఈ టైం ఫ్రేమ్ వరకు ఎన్ని ఛానల్స్ ఉన్నాయో ఆ ఛానల్స్ నేను రివ్యూ చేస్తాను అనమాట. ఇంకా అడిషనల్ ఛానల్స్ నేను రివ్యూ చేయలేకపోవచ్చు, ఎందుకంటే చాలా టైం టేకింగ్, అందరి ఛానల్స్కి వెళ్ళి చూడడం అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో మళ్ళీ ఏదైనా కంటెస్ట్ పెట్టినప్పుడు మిగతా ఛానల్స్ కూడా నేను రివ్యూ చేస్తాను. సో రివ్యూ చేసిన తర్వాత మీకైతే డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్, బై బై. ఇంతవరకే మన వీడియో.